మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మార్గశిర మాసం మొత్తం కూడా విష్ణుని పూజిస్తాం, విష్ణుని ఆరాధిస్తాం, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. అందరూ సామూహికంగా చదువుకున్నా మంచిది. విష్ణు సహస్రనామాలతో పాటు లక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోవాలి కదండి. దీనికి గల ప్రత్యేకమైన కారణాలు ఏంటి రమ్మగారు? విష్ణు సహస్రనామాలు మొత్తం చదువుకోవాలా? విష్ణు సహస్రనామం ఏంటంటే ఏదైనా ఒక సహస్రనామం ఒక దైవనామం అనుకో జయ. మనము ఒక దైవ సంబంధమైన రామాను, కృష్ణాను, గోవిందాను, మధుసూదన, జనార్దన ఏదైనా ఒక నామం చదువుకుంటాం. ఈ నామానికి సంబంధించిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది దాంట్లోంచి. మనం పదే పదే అనుకోవటం వల్ల ఈ ఎనర్జీ వల్ల ఏ వ్యక్తి అయితే అంటాడో అతని లోపల మార్పు సంభవిస్తుంది. నామాన్ని ఎవరు ఉచ్చరిస్తారో వాళ్ళ లోపల కొన్ని మార్పులు సంభవిస్తాయి. బయటకి కనుక ఉచ్చరిస్తే చుట్టూతా ఉన్న వాతావరణం కూడా పవిత్రమవుతుంది. ఏమంటారు, పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ యొక్క ప్రభావం వల్ల అంటే ఆ పదంలో ఉన్నటువంటి శక్తి తరంగాల వల్ల, ధ్వని తరంగాల వల్లే మన చుట్టూతా ఉన్న వాతావరణం కూడా శుభ్రపడుతుంది. మనుషులకి, వ్యక్తులకి ఆరా అంటాం. మన చుట్టూతా ఒక కాంతి వలయం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు మొహం చూడంగానే సామాన్యంగా ఉన్న, ముక్కు మొహం మామూలుగా ఉన్న భలే ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ ఆరాలో ఉందన్నమాట. వాళ్ళ చుట్టూతా ఉన్న కంటే ఉన్నటువంటి కాంతి వలయంలో ఉన్నది ఆ శక్తి. ఆకర్షించగలిగే శక్తి ఆ కాంతి వలయంలో ఉంటుంది. ఆరా అంటాం ఇంగ్లీష్లో. ఈ ఆరా ఎప్పుడు మనము ఇలాంటిది మంచి పదాలు, దైవ సంబంధమైన నామాలు ఉచ్చరిస్తూ ఉంటే ఆరాలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ పోతాయి. ఆరా పుల్ చేయబడుతుంది, అంటే లాగబడుతుంది. మనకి దగ్గరగా కొంచెం ఇంత దూరంలో ఉంటుంది, అది ఇట్లా విస్తరిస్తుంది. ఈ ఆరా విస్తరించడం వల్ల ఏమవుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, ప్రజలు మనకి ఆకర్షితులవుతారు. దీంతోపాటు నెగిటివ్ ఎనర్జీ ఏది మన దగ్గరికి రాదు. నెగిటివ్ ఎనర్జీస్కి మనం లోబడం, మనము అందులోకి వెళ్ళాం, ఏది మన మీద పడదు. దీనివల్ల ఏమవుతుంది, మనం పూర్తిగా సరి అయిన మానవుడిగా ప్రవర్తించగలుగుతాం. మానవ లక్షణాలు కొన్ని ఉన్నాయా, మృగ లక్షణాలు కొన్ని ఉన్నాయి. మనుషులు మృగాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ. మరీ పెద్ద మృగంగా మారకపోయినా మానవీయ లక్షణాలు కోల్పోతున్నాం అనుకో, అది తప్పే, అది కూడా పనికిరాదు. మనం మనిషిగానే ఉండాలి. మనుషులకి లోపల బోల్డని దుర్గుణాలు ఉంటాయి. నీకు తెలిసిందే కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అరిషడ్వర్గం అంటాం. అది మనతో పాటే ఉంటుంది. ఈ మనతో పాటే ఉన్నటువంటి అరిషడ్వర్గము మనం ఉచ్చరించే ఈ నామావళి వల్ల తొక్కివేయబడుతుంది లోపలికి. అది పైకి రాదు. అది ఎప్పుడైతే అవి పైకి రాకుండా ఉంటాయో మనం మనుషులుగా మరింతగా ప్రూవ్ అవుతూ ఉంటాం, మరింత మనుషులుగా ఉంటాం. అట్లా ఉన్నవాడే మర్యాద పురుషోత్తముడైన భగవంతుడు రాముడు. అరిషడ్వర్గం రానివల ఆయన దగ్గరికి. చూడు, 2 యుగాల ముందువాడు ఇప్పటికీ మన నాలుక మీదే ఉన్నాడు స్వామి. అవును కదా, ఆయన కళ్యాణ గుణాలనే చెప్పుకుంటూ ఉంటాం. ఆ అరిషడ్వర్గాన్ని లోపలికి తొక్కటానికి సాధారణంగా ప్రతి వాళ్ళకి ఉపయోగపడితే నామ సంకీర్తన. నువ్వు ఇప్పుడు రామకృష్ణ గోవింద అన్నవే కాకుండా భగవంతుడివిగా చెప్పబడేటువంటి ఎన్నో రకాల కళ్యాణ గుణాలు, ఎన్నో రకాల అత్యద్భుతమైన విషయాలు, ఆయన్ని గురించిన ఎన్నో విషయాలు, జరిగిన కథలు, ఎందరో భక్తుల్ని ఆయన ఎట్లా భగవంతుడు తన యందు లీనం చేసుకున్నాడు, ఆయనలో ఉన్న అద్భుతమైన శక్తులు, ఆయన యొక్క కళ్యాణగాత్రంగా చెప్పబడే మహాపరమాద్భుతమైన శరీర వర్ణన, ఇవన్నీ ఆయన ఆయుధాలు. ఆ ఆయుధాలు ధరించినప్పుడు ఆయన ఎట్లా ఉంటాడు, ఈ ఆయుధంతో ఎలాంటి అద్భుత మహోత్కృష్టమైన కార్యాలు ఆయన చేశాడు, అవన్నీ కలిపి చెప్పి గుదిగుచ్చినట్టుగా ఉన్న సహస్రనామాలు కనుక చదువుకుంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల లోపలికి వెళ్ళిపోతాం. మనం పూర్తి పాజిటివ్ ఆరాలోకి వెళ్తాం. అప్పుడు మనం పూర్తి మనుషులుగా ఉండే అవకాశం లభిస్తుంది. దీంతో పాటుగా మనతో పాటే ప్రపంచం అంతా దేనితోటి నడుస్తుంది, ప్రకృతితోటి నడుస్తూ ఉంటుంది ఇదంతా. దీంట్లో 9 గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు, భూమి, ఆకాశము ఉన్నాయి. వాళ్ళ మధ్యలో మనం తిరుగుతూ ఉంటాం. ఈ గ్రహాలు ఒకటి మనకి పాజిటివ్గా తిరుగుతుంది, ఒకటి నెగిటివ్గా తిరుగుతుంది. ఒక్కొక్కటి ఎదురు వస్తే మనకి ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఒక్కొక్కటి వెనక్కి వెళ్తే మనం ఇబ్బందుల్లో పడవచ్చు, ఒకటి ముందుకు వస్తే మనకి ఏదైనా కొత్తది రావచ్చు. ఇలాంటి నామావళి కనుక చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ గ్రహాలు కూడా సంతులనంగా వెళ్తాయి. గ్రహం అటు తిరిగిపోయినా నీకు సమస్య ఉండదు, ఎందుకంటే భగవన్నామం నీతో ఉంటుంది కాబట్టి. మనం ఈ బ్యాలెన్స్ కోసమే
మన జీవితాల్లో ఈ హార్మోనీ కోసమే మనం ఏం చేస్తాం, నామపారాయణైనా చేస్తాం, దేవాలయ దర్శనమైనా చేస్తాం. అన్నప్పుడు దేవాలయ దర్శనం కుదరకపోవచ్చు, కానీ నామ సంకీర్తన మనమే చేసుకోవచ్చుగా. అవును. ఒకటి చిన్న చిన్న నామాలు కాకుండా మాలలుగా ఉన్నటువంటి చక్కగా వరుసగా మొదలుపెట్టి చెప్పబడినటువంటి నామాలు చదువుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకని సహస్రనామం చెప్పబడింది. విష్ణువుని కనుక మనం ఎక్కువగా తలుచుకుంటే చాలా గ్రహాలు మనని ఏమంటారు, మన యందు సానుకూలంగా ఉంటాయి. అందుకని విష్ణు సహస్రనామం చెప్పారు. ఈ మార్గశిరాన్ని ఏమంటారు, యమదంశలుగా చెప్పబడే మాసాల్లో మార్గశిరం ఒకటి. మరణాలు ఎక్కువ డిసెంబర్లో. డిసెంబరే చాలా చెడ్డ మాసం. ఎక్కువ మంది మరి చలికి వాటికి అన్నిటికీ అన్ని రకాలు అనుకో, కానీ ఎందుకనో మనకి సంప్రదాయాల్లో ఇది చెప్తారు. నెలపట్టాక ఇంకా ఎక్కువ చూస్తాం. మార్గశిరమే అలాంటిది, చలి పెరిగిపోతుంది. అందుకని ఇలాంటప్పుడు మనకి ఈ జీవశక్తిని మరింతగా పెంచేటువంటి సహస్రనామ పారాయణ మంచిది. ఇందులో విశేషంగా ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే అందరూ చేయాలి, అందరూ చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? సాయంకాలం చేస్తే చాలా మంచిది. సాయంత్రం అనుసంధానం చేయాల్సిన స్తోత్రాల్లోనే విష్ణు సహస్రనామం చెప్పబడింది. మీరు పొద్దున చదువుకుని సాయంత్రం కూడా చదువుకోవచ్చు. ఈయన్ని అనుసంధానం చేసి మనం విష్ణు సహస్రనామం చదువుకుంటే ఆయనతో పాటు మనం లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. అయితే మళ్ళీ ఏ గ్రహాలు ఎవరికి, ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ రాశి వాళ్ళకి అంటే అన్ని రాశుల వాళ్ళకి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది విష్ణు సహస్రంలో. మామూలుగా మనకి ఎన్ని నక్షత్రాలు? 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి కదా. 27 × 4 ఎంత? 108. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వ షట్కారో దగ్గర నుంచి చివరి దాకా 108 శ్లోకాలు ఉన్నాయి. ముందు పూర్వపీఠిక ఉంది, ఉత్తర పీఠిక ఉంది. పూర్వపీఠికలో భీష్మ యుధిష్ఠిర సంవాదం కనపడుతుంది. తర్వాత భగవంతుడు చెప్పినవి కూడా కనపడతాయి. భగవంతుడు చెప్పింది, శివపార్వతుల సంవాదం, అర్జున ఉవాచ, ఇవన్నీ కనపడతాయి కదా. ఈ మధ్యలో ఉన్న నామాలు ఉన్నాయి కదా, 108 నామాలు మాత్రమే ఉన్నవి. ఈ 108ని లెక్క పెట్టుకోవాలి మనం. ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర లైన్ ఉన్నాయి కదా. ఈ లైన్ ప్రకారము ఒక్కొక్క అశ్విని నక్షత్రానికి మొదటి 4 శ్లోకాలు, భరణికి 5, 6, 7, 8, కృతికకి 8 తర్వాత 9, 10, 11, 12 ఇట్లా. ఒక్క పాదం, మీ పాదం ఏదో ఆ ఒక్క శ్లోకమే చదువుకున్నా మంచిదే. లేదా మీ నక్షత్రం ఏదో, ఒక్కొక్కసారి ఈ పాద నిర్ణయం కొంచెం అటు ఇటు అవునవును, మొదటి పాదం రెండో పాదం కన్ఫ్యూజన్ ఉంటుంది. సమయాలను బట్టి పంచాంగంలో ఒకటి ఉంటుంది, క్యాలెండర్లో ఒకటి ఉంటుంది, ఆన్లైన్ కొడితే ఇంకొకటి వస్తుంది, ఇలా వస్తాయి. అవును. అందుకని ఏం చేయొచ్చు మనం, మన నక్షత్రానికి 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలని చాలాసార్లు మనం చదువుకోవచ్చు. మొత్తం నామాలు చదవలేము అని అనుకున్న వాళ్ళు మీ 4 చదువుకోవచ్చు. అయితే ఇందులో ఒక పద్ధతి చెప్తారు. మనకి సంబంధించిన 4 శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ 4 మొదట చదివి విష్ణు సహస్రనామం మొత్తం చదివేసుకుని మళ్ళీ మన 4 ఇంకొకసారి చదువుకోవచ్చు. లేదా ఇంకో మెథడ్ చెప్తాను చూడు, సంపుటీకరణం అంటారు. మన పాదం ఏదో మనకి తెలుసు ఖచ్చితంగా, 3వ పాదం తెలుసు. మన 3వ పాదానికి ఒక శ్లోకం వస్తుంది, 2 లైన్స్ ఒక శ్లోకం వస్తుంది. ఈ శ్లోకాన్ని విష్ణు సహస్రనామపు ప్రతి శ్లోకంతోటి చదువుకోవచ్చు. ముందు మనది, తర్వాత సహస్రనామాల విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన అన్నామా. ఇప్పుడు మళ్ళీ మన శ్లోకం, తర్వాత భూతాత్మా పరమాత్మాచ అని చెప్పుకుంటాం వరుసగా. అట్లా ఒక శ్లోకం స్తోత్రంలో ఉన్నది, ఒక శ్లోకం మనది. ఇట్లా 108 ప్లస్ మన శ్లోకాన్ని మనం ఎన్నిసార్లు చదివినట్టు 108 సార్లు చదువుతాం. దీంతో పాటు చదువుతాం కదా, మొదలు పెడతాం, ఒకసారి ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఇలా దీన్ని సంపుటీకరణం అంటారు. ఈ విధానంలో మనం చదువుకోవచ్చు. మీకు ఏదైనా గ్రహ దోషాలు లాంటివి ఉండి ఒకరోజు శ్రద్ధగా చేసుకుందాం ఎప్పుడైనా అని కనుక మీరు భావిస్తే, ముందు విష్ణు సహస్రనామాన్ని దగ్గర పెట్టుకుని మీ నక్షత్రం లిస్ట్ అంతా పెట్టండి, మీ పాదాలన్నీ చూసుకోండి, మీ శ్లోకం ఏదో దాన్ని పిక్ చేసి పక్కన పెట్టుకోండి, రాసి పెట్టుకోండి చక్కగా. మీరు మీ నక్షత్రం ఏ రోజు ఉందో, నక్షత్రం ఉంటుంది కదా, నెలలో ఒక రోజు మన నక్షత్రం వస్తుంది కదా, ఆ రోజు కూర్చుని మీ నక్షత్రం రోజున కనుక మీరు ఇది చేశారా ఎంత అద్భుతంగా ఉంటుందో. చక్కగా స్వామివారికి పటిక బెల్లంతో చేసిన పానకము,
పటిక బెల్లం వేసి బెల్లం పానకం కూడా చేయొచ్చు. ఏమిటో నాకు ఆ పటిక బెల్లం అలవాటు, అందుకని అదే చెప్తున్నాను. పానకము, వడపప్పు, కొబ్బరికాయ కొట్టండి, కాసిన అరటిపళ్ళు పెట్టండి. కుదిరితే చక్కగా కొంచెం చక్కెర పొంగులో దద్దోజనము చేసి నివేదన చేయండి. ప్రతి నెల చేసుకోవచ్చు ఇట్లా మనం. ఎవ్రీ మంత్ మన నక్షత్రం రోజున ఇంత చేయలేమంటే 4 శ్లోకాలు తీసుకున్నాక ఆ 4 శ్లోకాలు చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, మళ్ళీ మీ 4 శ్లోకాలు చదవండి. పూర్వపీఠిక ఉత్తరపీఠిక యథాతథంగా చదవాలి. ఫస్ట్ పూర్వపీఠిక చదువుతాం, పూర్వపీఠిక తర్వాత హరి ఓం అని మొదలు పెడతామా, ఈ హరి ఓం అనగానే మన శ్లోకాలు మన 4 చదువుకుని సహస్రనామ విశ్వం విష్ణుర్వ షట్కారో నామాలు మొదలు పెట్టుకోండి. చివరికి మళ్ళీ ఉత్తరపీఠిక ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః చెప్పాలి కదా ఉత్తరపీఠిక. దానికి ముందు మన 4 శ్లోకాలు చదివేసుకుని అప్పుడు ఇతీదం కీర్తనీయస్య చెప్పుకోండి. ఇలా ఉత్తరపీఠిక కూడా మొత్తం చదివేసుకోవాలి. నెలలో ఒక్కరోజు మీ నక్షత్రం రోజున ఈ పని చేయండి. పిల్లలకి అలవాటు చేయండి. స్త్రీలు పురుషులు పెద్దవారు చిన్నవారు ఏ తేడా లేదు. సమస్తమైన వాళ్ళు మాకు అది లేదు మేము చెయ్యొచ్చా అడగద్దు, అందరూ చేసుకోవచ్చు. అందరూ శుచిగా శుభ్రంగా ఈ రోజున మీ పుట్టినరోజు నాడు చేసుకోవచ్చు, పెళ్లి రోజు నాడు చేసుకోవచ్చు, నక్షత్రం రోజున చేసుకోవచ్చు. ఏదైనా ఒక పర్వదినంలో ఇప్పుడు చేయాలని భావిస్తున్నామంటే లక్షణంగా చేసుకోవచ్చు. ఆలోచించి ప్లాన్ చేసుకుని చేసుకోండి. అందరికీ విష్ణు సహస్రనామం వచ్చు, చాలామందికి వచ్చు, అందరికీ వచ్చు అన్నాను నేను, చాలామందికి వచ్చు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారిది పెట్టుకున్నారంటే ఆవిడ కంచు గంటలాగా వెళ్తూ ఉంటుంది. ఆవిడతో పాటు మీరు కూడా శుభ్రంగా పుస్తకం పెట్టుకుని వెళ్తే ఒక్క అక్షరం తప్పు లేకుండా వంపు టొంపు లేకుండా ఆమె వెనకాల పడి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆవిడ చక్కగా పరమపద సోపానం ఆమె ఎక్కేసారు, మనని కూడా ఎక్కిచ్చేస్తారు. చక్కగా చేసుకోవచ్చు. మీకు వీరు కాదు ఇంకెవరో బ్రహ్మాండ నాయకులు ఉన్నారంటే వారిదైనా పెట్టుకోండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చదువుతూ పక్కన పిల్లల్ని కూడా చక్కగా చదివించుకోవచ్చు. మన శ్లోకాలు ఏమిటి అనేది సెలెక్ట్ చేసి పక్కకు పెట్టుకుంటే మీరు అది నిత్యం చేసుకోవటానికి కూడా బాగుంటుంది. రోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు మన పూజా విధానం ఇదంతా చేయలేము అనుకోండి, చేసుకోవచ్చు. ఇదంతా చేయలేము, విష్ణు సహస్రనామం చేసే సమయం ఉండదండి, కూర్చోలేము, ఏదో చెప్తారు, చదవలేము, పుస్తకం కావాలి, పుస్తకం పెట్టుకునే సమయం ఉండదు. సమయాల భావం కదా. అందుకని మీరేం చేయొచ్చు, విష్ణు సంబంధమైన ఒక స్తోత్రం ఏం తీసుకోవచ్చు. ఈ శ్లోకాల్లోనే మన ఇది ఉంది కదా, విష్ణు సంబంధమైన శ్లోకం ఉంది కదా, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం, ఆ శ్లోకం చెప్పుకోండి. ఈ 4 శ్లోకాలు చెప్పుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు 11 సార్లు, 9, 11, 21, 40 సార్లు చేస్తారా చేసుకోండి. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే దీంతో ఎండ్ చేసుకోండి. పరమేశ్వరుడు చెప్పినటువంటి రామనామవరానన శ్లోకాన్ని చెప్పుకోండి. ఈ చిన్న బంచు రోజు అలవాటు చేసుకోండి, పిల్లలకి నేర్పించండి, మహత్తరమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మొత్తం చదివారా సూపర్, ఎప్పుడైనా ఒకసారి చదువుకోండి. ఇంత చేయగలమంటే ఈ కాస్త బంచు ఏ పిల్లలకి ఆ పిల్లలకి వాళ్ళ నక్షత్రానికి ఆ 4 శ్లోకాలు, ముందు శాంతాకారం, తర్వాత శ్రీరామరామ రామేతి, ఎన్నైనాయి 4, 1, 5 + 1 6 శ్లోకాలు రోజు చేస్తే నక్షత్ర శాంతి అమోఘంగా జరుగుతుంది. ఈ మార్గశిర మాసంలో చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. మీకు ఏది అవకాశం కుదిరితే ఎన్ని పద్ధతులు చెప్పాను ఏదైనా చేసుకోండి తప్పకుండా. ఏది ఏమైనా మార్గశిరంలో మొదలు పెట్టడం అంతే. అంతేనా రమ్మగారు? అంతే. నమస్తే. నమస్తే జయ.